నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ అధికారులకు పని లేదు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జననేత జక్కంపూడికి ఘన నివాళులు. అడుగు జాడల్లో నడుస్తామన్న జక్కంపూడి రాజా. ఆర్ట్ కళాశాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి. సందర్శించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాకీ అవెన్యూస్ పూర్తిగా మోసం చేసింది. తమకు న్యాయం చేయాలని బాధితుల డిమాండ్. జక్కంపూడి 71వ జయంతి సందర్భంగా అన్నదానం. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నడూ లేనంతగా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టాలు ఉన్నాయని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందిస్తున్నాం. ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుతున్నాం. జగన్ 5 ఏళ్ల కాలంలో కాల్వల్లో పూడికలు కూడా తీయలేదు. కాల్వలకు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పని లేకుండా పోయింది అని విమర్శించారు. ఈస్ట్ వెస్ట్ కెనాల్ ఎస్సీ ప్రసాద్ బాబుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సీ బదిలీకి మంత్రి ఆదేశించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, రైతుల సంక్షేమాన్ని కృషి చేస్తున్న ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. కూడా గండి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా రిపేర్ వర్క్స్ కూడా ముందుగానే చేయమని కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ దగ్గర నుంచి ఏఈ వరకు కూడా లస్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ యొక్క కాలువగట్ల మీద పర్యవేక్షణ 24 గంటలు కూడా చేయమని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ డిపార్ట్మెంట్ లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 years లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు. కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఏ షట్టర్ గాని ఏ లాకులకు గాని మరామతుల మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదైతే 1వ తేదీన మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 16,500 ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు వాటర్ ఇవ్వండి, ఎందుకంటే ఇంకొక 4-5 రోజుల్లో మనం వాటర్ ని సముద్రంలో వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది అని చేత ఆ వాటర్ ని ఉన్నంత వరకు కూడా మీరు ఫుల్ గా పంపించండి అని వాళ్ళకి మేము డైరెక్షన్ ఇస్తే, మా డైరెక్షన్ ప్రకారం 1వ తారీఖున మరి 14,000 క్యూసెక్లు పంపించడం జరిగింది. 2వ తేదీన 15,000 క్యూసెక్లు పంపించడం జరిగింది. 3వ తేదీని చూస్తే 12,000కి మళ్ళీ పడిపోయినటువంటి పరిస్థితి. 4వ తేదీన దాన్ని 10,000 క్యూసెక్లకి తగ్గిపోయినటువంటి పరిస్థితి. నిన్న గట్టిగా ఫైట్ చేస్తే మళ్ళీ ఈ రోజు 11,000కి కొద్దిగా రేట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం. అంటే ఏదైతే ఆయన రేపు కృష్ణా నుంచి ఎగువ నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఆల్రెడీ పట్టిసీమ నుంచి మళ్ళీ వాటర్ తోడుకుని మళ్ళీ వెయిట్ చేసే కంటే పట్టిసీమ పంపుల్ని నిలుపుదల చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఖర్చుతో కూడింది కాబట్టి మనకి గ్రావిటీ మీద పైనుంచి వాటర్ వస్తూ ఉంది. అంచేత ఏదైతే పట్టిసీమ వాటర్ ఆగి లోకల్ క్యాచ్మెంట్ వాటర్ కూడా రానిటువంటి స్థితిలో చాలా క్లియర్ గా పులిచెంతల నుంచి డ్రా చేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి వాటర్ని అతను యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రకాశంలో ఉన్నటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా 2 రోజులు డిలే చేసి అతను అక్కడ ఏదైతే కెనాల్స్కి వెళ్ళేటువంటి వాటర్ని తగ్గించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి వాటర్ని అతను డ్రా చేసుకున్న టైంలో పులిచింతల నుంచి కూడా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా 24 hours పడుతుంది పైనుంచి రావడానికి. అది కూడా డిలే చేశాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ హెడ్ వాటర్ తగ్గింది, పైనుంచి వాటర్ నిన్నటికి కానీ అందుకోనేటువంటి పరిస్థితి. అందుకే సీరియస్ గా ఇప్పుడే సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేసాం. ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా సమృద్ధిగా నీరున్నప్పటికీ కూడా
ఈ యొక్క ఈస్ట్ కెనాల్ కానీ వెస్ట్ కెనాల్ కానీ పంపించడంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్సీని ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. చాలా క్లియర్ గా అంటే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారులని ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా ప్రభుత్వం లక్ష్యం ప్రాధాన్యత వేరు, గత ప్రభుత్వం ప్రాధాన్యత వేరు. దివంగత నేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు తన కుటుంబమంతా కృషి చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కంబాల చెరువు జంక్షన్లో కోడికోట ఆధ్వర్యంలో జక్కంపూడి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజా మాట్లాడుతూ తన తండ్రి రాజకీయ ప్రస్థానం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే కొనసాగడం జరిగిందన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో ప్రస్థానాన్ని ప్రారంభించి కేబినెట్ మంత్రిగా ఎదగడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావడం జరిగిందని, కుటుంబ సభ్యులంతా ఆయన చూపిన బాటలోనే నడుస్తామని తెలియజేశారు. గూడూరి, మేడపాటి, రౌతు, నందిపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలలో జక్కంపూడి ఎందరికో స్ఫూర్తి అని, పేదల సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారన్నారు. వైసీపీ నాయకుడు అడప అనిల్, మానే దొరబాబు, బొంత శ్రీహరి, ప్రసాదుల హరి, కేబుల్ శ్రీను, ఇసుకపల్లి శ్రీనివాస్, కుక్క తాతబాయ్, అరవ సురేష్, కస్సే రాజేష్, కాటం రజనీకాంత్, గుత్తుల మురళీధర్, తగరం సోంబాబు, కనకాల రాజా, నరవ గోపాలకృష్ణ, డాక్టర్ లంకా సత్యనారాయణ, నీలి ఆనంద్, వినయ్, రాక, వైకేఎల్, డివి రెడ్డి, అన్నపూర్ణరాజు, పతివాడ రమేష్ బాబు, ఉప్పాడ కోటరెడ్డి, బళ్ళా శ్రీనివాస్, దుంగ సురేష్, సంసాని చంటిబాబు తదితరులు నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యులుగా రాజశేఖర రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా అవేళ కాంగ్రెస్ పార్టీలో నడిపించినటువంటి నాయకులు మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా వేళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి నాన్నగారి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. రాజకీయాల్లో నాన్నగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది, రాజకీయాల్లో పదవులు అనేటువంటి శాశ్వతం కాదు. ఏదైనా ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడాలి అనేటువంటిది మాత్రమే ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నటువంటిది. ఇందు గురించి వేళ గెలుపోవటములు అనేటువంటిది పక్కన పెట్టి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఆపద వచ్చినా నాన్నగారు ఏ రకంగా అయితే క్షణాల్లో ఆ కష్టం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర వాలేవారు. వేళ నాన్నగారి బాటలో నేను కానీ, అమ్మ కానీ, లేక తమ్ముడు గణేష్ కానీ ముగ్గురం కూడా అదే బాటలో నడుస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ జక్కంపూడి. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని అన్ని బ్లాక్లను ఆదిరెడ్డి వాసు కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర అధ్యాపకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కళాశాల లైబ్రరీలో సాంకేతిక విభాగాలతో పాటుగా 1600వ శతాబ్దం నుంచి నేటి వరకు గత చరిత్ర వైభవాన్ని తెలుసుకునే విధంగా బుక్స్ను అందుబాటులో ఉంచి సంరక్షించడం ప్రశంసనీయమన్నారు. 1,00,000 పైన ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాల్లో ఇప్పటి వరకు 40,000కు పైగా డిజిటలైజేషన్ పూర్తయినట్లు కళాశాల అధ్యాపకులు వెల్లడిస్తున్నారన్నారు. 7,000 మంది విద్యార్థులు ఉన్న ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో బోధన పద్ధతులు చెప్పే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం విద్యార్థులు అదృష్టమని పేర్కొన్నారు. కళాశాల భవిష్యత్తు పట్ల పూర్వపు విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరొక 1000 సంవత్సరాలు వైభవపేతంగా ఆర్ట్స్ కళాశాల నడిచే విధంగా గుర్తింపునకు తెస్తున్నారన్నారు. కానీ గత ప్రభుత్వం ఇక్కడున్న గ్రౌండ్లో స్టేడియం నిర్మాణం తలపెట్టే ఆలోచన చేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం కళాశాల అభివృద్ధికి మరొక 40
అదనపు తరగతి గదులు దాతల సహకారంతో నిర్మిస్తామన్నారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి అంతర్గత రహదారులు, నిధులు మంజూరు, డిజిటలైజేషన్, డ్రైనేజ్ వ్యవస్థ వంటి పలు సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఈ రోజున రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజ్ని సందర్శించడం జరిగింది. ప్రతి విభాగంలో కూడా ఏం జరుగుతూ ఉంది, ఏం చేయాలి, అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అన్నిటిని కూడా సమీక్షించడం జరిగింది. రాజమండ్రి వాసిగా నాకే తెలియని కొన్ని అంశాలు ఈ రోజున ఇక్కడ చూడడం జరిగింది. అంటే ఇన్స్టిట్యూషన్ లోపల ఇంత హెరిటేజ్ ఉంది, దీన్ని ఇంతలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఉదాహరణకి లైబ్రరీ ఉంది. లైబ్రరీలో 1700, 1800, 1600 ఆ సంవత్సరాల్లో ఉన్న బుక్స్ కూడా చాలా పదిలంగా వాటిని సంరక్షించుకుంటా ఉన్నారు. RFID ద్వారా అంతా కూడా రికార్డెడ్గా చేసుకుంటూ సుమారు 1 lakh పైన ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న స్టోరేజ్ ఉందో బుక్స్, సుమారు దాన్ని ఒక 40,000 డిజిటలైజ్ చేసే కార్యక్రమం కూడా వారు శ్రీకారం చుట్టారు. అది కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో. వారు చేస్తున్న కోర్స్ ఏదైతే రిటైల్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ అయితే కాలేజ్ వారు ఇవ్వగలుగుతారు, కానీ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తూ, అకౌంటింగ్ సిస్టమ్ నేర్పిస్తూ, రిటైలింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్ యొక్క మన్నెలు ఎలా పొందాలన్న దాని మీద కూడా నేర్పిస్తున్నారు. ప్రాక్టికల్గా సహకరించే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం అన్నది వారి అదృష్టం. ఇప్పుడు వరకు ప్రిన్సిపల్ గారితో వారి యొక్క ఆలోచనలు, వారి టీం యొక్క సహకారం, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్, అల్యూమినీ వారి అందరి యొక్క ప్రోత్సాహం అన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ సంస్థని మరొక 1000 సంవత్సరాలైనా పదిలంగా దాచుకునే ఆలోచనతో వీరందరూ ఉన్నారు. 40 రూములు కడతా ఉన్నారు, అది కూడా దాతల యొక్క సహకారంతో. అది కూడా సరిపోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని స్పోర్ట్స్ యూటిలిటీ కాకుండా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కట్టుకోవడానికి వీళ్ళకి సహకరించాలన్న ఆలోచనతో అధికార పార్టీ వాళ్ళు వెళ్ళడం మానేసి వీరి దగ్గర ఉన్న దాన్ని లాక్కొని మనం సింగారం చేద్దాం అనుకుంటే ఏం మెసేజ్ పంపించినట్లు? నాకు బాగా గుర్తు. అప్పుడు మేము ప్రేరేపించిన ఉద్యమం కాదు అది. పిల్లలుగా వారిగా వచ్చి బయటికి మా సంస్థ మాకు కావాలి, మా సంస్థలో ఏ విధమైన కట్టడాలు వద్దు, మాకు ఇక్కడ ఒక ఆహ్లాదకరంగా ఉండే ఒక చిన్న గ్రౌండ్ ఉంది, విద్యార్థులకి డిస్టర్బెన్స్ లేని విద్య కావాలి అని వారు మాకు చెప్పినప్పుడు వారికి అండగా నిలబడ్డాం. స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు గత వైసీపీలో. ఆడుదాం ఆంధ్ర అనేవారు, ఎక్కడ ఆడాలని అడిగేవాళ్ళం, చెప్పలేకపోయే పరిస్థితి. వారు కూడా ఎందుకు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వనంతసేపు వాళ్ళు ఏ విధమైన పురోగతి ఉండదు. కాబట్టి వీటి మీద కూడా శ్రద్ధ వహించాలి, అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే ఈ యొక్క కాలేజ్ NACలో ఆల్రెడీ A+ గ్రేడింగ్ ఉంది. నాకు తెలిసి భారతదేశంలో డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ సెక్టర్ డిగ్రీ కాలేజ్లో A+ NACలో గ్రేడింగ్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఖేలో ఇండియా నుంచి కూడా గ్రౌండ్ ఉంది కాబట్టి మ్యాచింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నగరంలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖేలో ఇండియా నుంచి మ్యాచింగ్ చేసి గౌరవ MP పురంధేశ్వరి గారి యొక్క సహకారం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా ఏ విధంగా ఆవిడ యొక్క సహకారంతో ఖేలో ఇండియా మ్యాచింగ్ చేయగలమో, ఆర్చరీకి ఇది ఒక గ్రౌండ్ మంచి వైబుల్గా కనబడతా ఉంది. ఆ ప్రొవిజన్ కూడా ఇక్కడ కల్పించేందుకు ఖేలో ఇండియా నుంచి మ్యాచింగ్ ఏ విధంగా తేవాలన్న దాని మీద కూడా వర్కౌట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో రాకీ అవెన్యూ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్ 2 పేరుతో తమ వద్ద డబ్బులు కట్టించుకొని నిలువున మోసం చేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు. సంస్థ నిర్వాహకుడు వేణురామయ్య తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాకీ అవెన్యూస్ పేరుతో మొదటి వెంచర్ విజయవంతంగా చేయడంతో రెండో వెంచర్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పటికి 4వ సంవత్సరం వచ్చినా కనీసం పనులు పూర్తి చేయకుండా సంస్థ నిర్వాహకుడు వేణురామయ్య తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ధవళేశ్వరానికి చెందిన మెండా మృత్యుంజయరావు, చెన్నైకి చెందిన శ్రావణి, భీమవరానికి చెందిన నటరాజ్ మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ 3 ఏళ్ల కాలంలో చంద్రిక, అవంతిక ఫేజ్ 2లో అపార్ట్మెంట్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు 4వ ఏడాది కూడా పూర్తవుతున్న నిర్మాణాలు చాలా వరకు ప్రారంభమే కాలేదన్నారు. ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న రాకీ అవెన్యూస్ కార్యాలయానికి వెళ్లినా తమకు సరైన విధంగా సమాధానం చెప్పడం లేదన్నారు. స్పందనలో ఫిర్యాదు చేశామని, దాన్ని రాజానగరం పోలీస్ స్టేషన్కు పంపారని, పోలీసులు అతడి ఆచూకీ లేదని ఆ కేసును పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా సుమారు 35 మంది బాధితులు 95 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు తక్కువ కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరుతో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, తాము కట్టిన డబ్బులకు సంబంధించి సంస్థ ఇచ్చిన అన్ని రసీదులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. మేము చెల్లించిన డబ్బును తక్షణం మాకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు మెండా మృత్యుంజయరావు అండి. ధవళేశ్వరం నాది. మేమందరం బాధితులం, రాకీ అవెన్యూస్ బాధితులు అండి. చంద్రిక, అవంతిక ఫేజ్ 2 అని చెప్పి సుమ యాడ్ ఇచ్చి ఇది తీసుకోమని చెప్పి మమ్మల్ని కొంతమంది మీడియేటర్స్ ప్రలోభ పెడితే ఫేజ్ 2లో మేము తీసుకున్నామండి. తక్కువ రేటుకి ఇస్తాము అని ప్రీ లాంచ్ కింద మాకు ఆఫర్ ఇస్తే మాలో కొంతమంది పూర్తిగా డబ్బులు కట్టి రిజిస్టర్ చేయించుకున్నాము. కొంతమంది బ్యాంక్ లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మీడియేటర్స్ ప్రలోభ పెట్టడం వల్ల మేము ఇది తీసుకోవడం జరిగింది. నా మటుకు నేనైతే ఫిబ్రవరి 2021లో తీసుకున్నానండి. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా అతను చెప్పిన టైము 3 సంవత్సరాలు ఇస్తానన్న టైము దాటిపోయింది, కానీ ఒక్క ఇటుకి కూడా వేయలా. సరే ప్రోగ్రెస్ చూద్దాం కదా అని వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసు గెయిల్ ఆఫీస్ వెనకాల రాజమండ్రిలో ఉంది. అతను ఎప్పుడు కనిపించేవాడు కాదు. అక్కడ కొంతమంది మీడియేటర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కడతాడు, తొందరలో అయిపోద్ది, తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో సమస్య వచ్చింది, మీరు కంగారు పడకండి, నెలలో అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది అని అలాగా గెటాన్ చేసుకొచ్చాడు. మేము ఒక గుడ్ హోప్తో మంచి కడతాడు అనే ఉద్దేశం. ఎందుకంటే ఫేజ్ 1 బాగానే కట్టాడు, అది చూసే మేము డబ్బులు కట్టేసాం. ఫేజ్ 2లో ఏమి చేయలేదు అతను. ఆఖరికి ఏం తెలిసిందంటే అతను అప్స్టాండింగ్ అయిపోయాడు డబ్బులు తీసుకుని. 30/10/2023 స్పందనలో మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే అది రాజానగరం సిఏ ఆఫీస్కి వచ్చిందండి. వాళ్ళు కూడా ఏదో ఎంక్వైరీ చేశానన్నారు. తర్వాత అక్కడ ఎవరు లేరండి, మేము చూస్తామని చెప్పేసి క్లోజ్ చేశారు. ఇక మాకు తప్పక మీ ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి. దీని ద్వారా సరే మాకు న్యాయం జరుగుద్ది. తర్వాత మేము మోసపోయినట్టుగా మిగిలిన వాళ్ళు మోసపోకూడదని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండి నాది భీమవరం. నేను ఫుల్ అమౌంట్ కట్టాను, 19 lakhs యాక్చువల్లీ. 2020 అక్టోబర్ మంత్లో కట్టాను. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. ఇక్కడ చాలాసార్లు వచ్చాను రాకీ రెవెన్యూ ఆఫీస్కి. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు ఆల్రెడీ అప్స్ట్రాండ్లో ఉన్నారు. నేను హైదరాబాద్లో వాళ్ళ వీకే ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు, ఆ ఆఫీస్ కూడా వెళ్ళాను. అక్కడ మీనాక్షి అని ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఈరోజు వస్తారు, రేపు వస్తారు, ఈ దసరాకు కడతారు, దీపావళికి కడతారు, ఇలాగ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇక్కడ అప్స్ట్రాండ్ అయిపోయారు. మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ప్రతి నెల. ఇవన్నీ పర్సనల్ లోన్ తెచ్చి ఇది తెచ్చి చాలా వరస్ట్గా ఉందండి సిచ్యువేషన్.
మాజీ మంత్రి పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ కుటుంబ సభ్యులు మిత్ర ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ విద్యార్థుల ఆశ్రమంలో జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి గణేష్తో పాటు రామ్మోహన్ రావు కుమార్తె సింధు సహస్ర కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, సూర్య ప్రభావతి, కొమ్ముల సాయి, కొమ్ముల సూర్య తదితరులు విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ముందుకు దివంగత వైఎస్ఆర్ జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేశారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. గణేష్ మాట్లాడుతూ తాము జక్కంపూడి రామ్మోహన్ రావు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈ ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తీసుకుని రావడానికి అహర్నిశలు శ్రమిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గుందేసి శ్రీనివాసులు రెడ్డి, ఆకుల శ్యామ్, మనోజ్, జక్కంపూడి గణేష్ మిత్ర బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మరి అనేక చోట సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ కాలనీలో ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి మరి మీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. రామ్మోహన్ రావు గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఆయన ఒక మహానాయకుడు, కార్మిక నాయకుడిగా ఎదిగి మరి క్యాబినెట్ మినిస్టర్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన టైంలో మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాంటి మహానేత జన్మదినం మరి క్రమం తప్పకుండా చిరంజీవి జక్కంపూడి గణేష్, అలాగే చిరంజీవి రాజా అందరూ కూడా కలిసి మరి ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని స్కూల్లో ఈ భోజనాలు ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. నాన్నగారిది 71వ జయంతి. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా, వైభవంగా ఈ యొక్క రోజుని ఎన్నో సేవా కార్యక్రమాలతో చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఈ సంవత్సరం అందరికీ తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందటం, అందరం నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని చెప్పి ఈ సంవత్సరం పెద్దగా అట్టహాసంగా కాకుండా జరుపుకుంటూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయ సాధన కోసం ఎప్పుడు మేమంతా పనిచేస్తామని, ఆయన నడిచినటువంటి దారిలోనే నడుస్తామని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై జరుగుతున్న రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగి తొలగించరాదని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏపీ కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు, చిరు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వివిధ రంగాల కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని, ఈ తొలగింపులన్నీ రాజకీయ అక్రమ తొలగింపులే అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమ రాజు, బి పవన్, పి తులసి, కేవీ
సిఐటిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, సిహెచ్ మాణిక్యాంబ, వై బేబీరాణి, ఎం వెంకటలక్ష్మి, చిట్టా బేబీ, ప్రమీళ, కె ప్రకాష్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వివిధ రంగాల నుంచి చిరు ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఇట్లానే ఎండలకే వానలకే రోడ్ల మీద కూర్చోబెట్టి చివరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు 11 రోడ్ల మీద కొట్లు జరగాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అందుకనే ఇవాళ కొత్త ప్రభుత్వానికి కూడా చెప్పగలుగుతుంది, కార్మిక వర్గ సమస్యల్ని పరిష్కరించండి, ఇట్లా రోడ్డు ఎక్కే పరిస్థితి రానివ్వకండి అని చెప్పి ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నాం. ఏదో కాదు, మేము కూడా గత ప్రభుత్వం లాగానే ఆ చెప్పులునే కార్యకర్తలంటే మీరు కూడా ఆ ప్రభుత్వాన్ని పట్టిన కంటే పట్టాల్సి వస్తుంది. పరిశీలించండి, చర్చించండి, జీతాలు పెంపుదల చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఆశా కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఆశా కార్మికులకు అనేక డిమాండ్ల మీద మనం 36 గంటల ధర్నాలు చేశాం. ఆ 36 గంటల ధర్నాలు అలాగే విజయవాడ సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఆశా కార్మికులకు కూడా రాతపూర్వక హామీలు ఇచ్చింది. ఆ హామీలను కూడా కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ పరిధిలో గల వ్యవసాయ కళాశాలను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సందర్శించారు. కళాశాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో కృషి చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. కళాశాల నిర్మాణానికి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే వారే 23 ఎకరాలు మంజూరు చేయడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాలేజ్ అభివృద్ధి చెందలేదని, ఇంకా 50 సీట్లు కాలేజీలో ఖాళీగా ఉన్నాయని, ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని గోరంట్ల అన్నారు. నాబార్డు నుండి నిధులు మంజూరు చేయించి కాలేజ్ అభివృద్ధికి సహాయం చేస్తామని తెలిపారు. కాలేజీ స్థలం పల్లంగా ఉన్నందున సదరు స్థలం మట్టితో నింపి లెవెలింగ్ చేసి ఆట స్థలానికి అనువుగా మార్పిస్తామని చెప్పారు. అలాగే కాలేజ్ 3వ అంతస్తు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి అన్ని రకాలుగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాలేజ్ అసోసియేట్ డీన్ డి శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు జ్ఞాపికతో సత్కరించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా చేపట్టి అనంతరం డిఆర్ఓ జి నరసింహులకి పలు రకాల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ అందజేశారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో తప్ప మరే పరిస్థితి ఉండదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాల పుణ్యమా అని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను గాలికి వదిలేసిందని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయని, వీటికి నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పెండిరంగులో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కామాటి, కుక్, వాచ్మెన్ వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎండ్రపాటి సునీల్, ఎస్ వివేక్, కె అనీష్, వై జీవన్, బి రాజు, జె జయంత్, బి దినేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక దేవి చౌక్ రత్నం ఆర్గనైజేషన్ కార్యాలయంలో గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన ఘన నివాళి అర్పించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గద్దర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో ఉద్యమాలు చేసి మేల్కొల్పడం జరిగిందని కొనియాడారు. రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం మాట్లాడుతూ గద్దర్ అనే పదమే బడుగు బలహీన వర్గాలకు భరోసా అని, ఆయన గేయాల ద్వారా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించే విధంగా పోరాటాలు చేసిన మహానుభావుడు అన్నారు. ఆయన మరణించే సమయానికి శరీరంలో ప్రత్యర్థులు ఆయన మీద ప్రయోగించిన తూట ఉండడమే ఒక నిదర్శనమని, ధైర్యశాలి గద్దర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల దళిత నాయకులు తాళ్లూరు బాబు, రాజేంద్ర ప్రసాద్, మహిళా నాయకురాలు మోత నాగలక్ష్మి, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు వెంట్రపాటి వీర్రాజు, జిల్లా కార్యదర్శి దొండపాటి కృష్ణవర్, పలివెల రాజు, అనపర్తి సురేంద్ర పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో సుమారు 170 సంవత్సరాల క్రితం నాటిన చెట్టు నేలకూలింది. సినిమా చెట్టుగా ఈ పేరు గాంచడంతో పాటు గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. కుమారదేవం గ్రామ నివాసి సింగులూరి తాతయ్య దానిని నాటారు. ఆ చెట్టు వలన కుమారదేవానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చింది. ఆ చెట్టు సినిమా చెట్టుగా పేరుగాంచింది. ఈ చెట్టు దగ్గర 300కు పైగా సినిమాలు ఇక్కడే చిత్రీకరణ చేశారు. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని కొందరి సెంటిమెంటుగా ప్రసిద్ధి చెందింది. గతంలో పుష్కర గ్రాంట్ వస్తే అరకొరగా పనులు చేసి నిర్లక్ష్యం చేయడం కారణంగానే చెట్టుకు ఈ గతి పట్టిందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏదేమైనా కుమారదేవం ఒక గొప్ప మణిహారాన్ని కోల్పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజ్ మట్టుకి 150 నుంచి 200 ఇయర్స్ ఉంటుందండి. సింగులూరు గంగరామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు వేశారు. 3 తరాలు దాటిపోయింది ఆ చెట్టు. పాడి పంటలు బోలు పిక్చర్స్ దగ్గర దేవత ఇవన్నీ కూడా 300 సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టు కింద తీసినాయి. సీరియల్స్, టీవీ సీరియల్స్ అన్నీ. ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఈసారకరంగా పొజిషన్లో ఉన్నారు. ఒక పాటు ఈ పాటు రాత్రి 9:20 9:30 మైండ్ పడిపోయింది. సెకండ్ పార్ట్ తెల్లగట్ట 3ంటికి పడింది అంటండి. ఎవరు లేరు జనం. 5ంటికి వాకింగ్ వచ్చిన చూసి చెప్పడమే పడిపోయింది సెకండ్ పార్ట్ అండి. కుదిరేది కాదు, చెట్టు కొంచెం దొరకట్టింది మైన దాని గురించి పడిపోయింది అనుకుంటున్నారు జనం అంతా. కొంతమంది ఏమో పిడిగి పడింది అంటున్నారు. పిడిగి గట్ట ఏం కూడా లేదండి. అది ఎందుకు పడిపోయిందో భగవంతుడి నిర్ణయం. నా పేరు దాని వెంకటేశ్వర. ఇది కుమారదేవం నిద్రగన్నేరు చెట్టు అంటారు దీన్ని. అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా చెట్టు అని పిలుస్తారు. ఇది ఇక్కడ దగ్గరగా 300 సినిమాల దాకా తీశారండి. ఈ చెట్టు పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది. 150 సంవత్సరాల దాకా ఈ చెట్టుకి వయసు ఉంటుందని అంటున్నారు పెద్దలందరూ. చెట్టు గారు తీసిన సినిమాలన్నీ కూడా ఇచ్చాయి. అటువంటి చరిత్ర ఉన్న చెట్టు పడిపోయిందని తెలవగానే చూసి వెళ్దామని వచ్చాం సార్. చెలిమికి హృదయం నొసటికి చిలక కురులకు కుసుమం జతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా జతపడి జన్మ జన్మల రుణాలుగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ అధికారులకు పని లేదు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జననేత జక్కంపూడికి ఘన నివాళులు. అడుగు జాడల్లో నడుస్తామన్న జక్కంపూడి రాజా. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి. సందర్శించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాకీ అవెన్యూస్ పూర్తిగా మోసం చేసింది. తమకు న్యాయం చేయాలని బాధితుల డిమాండ్. జక్కంపూడి 71వ జయంతి సందర్భంగా అన్నదాన. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.